పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నారా? పోరంబోకు నా కొడకల్లారా. ఫైర్, వైల్డ్ ఫైర్. ఒరే సన్నాసుల్లారా, ఫేక్ కలర్స్ చేసుకుంటే ఎన్ని రోజులు చేసుకుంటారా? బాలీవుడ్ తలాస చేస్తుంది బెస్ట్ హీరో కోసం. తలాస్ అంటే వెతకడం, సరైన రఫ్ క్యారెక్టర్ చేసి మాస్ క్యారెక్టర్ చేసి హీరో లేడు అక్కడ. అందరు కాన్లు బుడ్డాలు అయిపోరు, ముసలోళ్ళు అయిపోరు, బొక్కగాళ్ళు. ఎందుకంటే తెలుగు వాళ్ళ మీద పడి ఏడ్చేవారు, టాలీవుడ్ మీద పడి ఏడ్చేవారు, రీజనల్ హీరోలు అనేవారు, రీజనల్తో సినిమాలు చేయమని చెప్పి చాలా హీనంగా మాట్లాడేవారు. నేను ఒకప్పుడు షారుఖ్ ఖాన్ గారి ఫ్యాన్స్, నేను పిచ్చిగా చూసేవాడిని. ఆ డర్రు, ఆ తర్వాత ఏమో ఆ బాజీ గారు, అది ఇదిని. అలాంటిది రీజనల్ హీరోలు మేము వాళ్ళతో చేయమని లోకుగా చూస్తుంటే చాలా బాధేసింది. నాకు ఎక్కడ బాధ కలిగిందంటే సలార్కి థియేటర్లు ఇవ్వలేదు వాళ్ళు, అక్కడ నాకు బాధేసింది. ఇంక అప్పటి నుంచే పగబట్టేశాను, పాములా పగబట్టేశాను. అల్లు అర్జున్ ఇలా వస్తాడని నాకు కూడా తెలీదు, నాకే సర్ప్రైజ్ చేసి పాలించాడు అల్లు అర్జున్. ఇది అల్లు అర్జున్ గారికి రివ్యూలు చెప్తుంటే నా ఒళ్ళు కూడా సంతోషాన్ని ఆగలేకపోతుంది. ఎందుకంటే ఇది మామూలు విషయమా? బాలీవుడ్ పిచ్చెక్కిపోతున్నారు. 1800 కోట్లు బాహుబలి 3 రావాలి, లేకపోతే బాహుబలి 4 రావాలి పుష్పని కొట్టాలంటేని. అసంభవం, ఇది మామూలు రికార్డు కాదు ఇది. నా భూతో నా భవిష్యత్తు అంటే వినడమే కానీ కల్లారా చూస్తున్నాను స్వామి. ఎగ్జైటింగ్, కూర్చోలేకపోతున్నాను, పడుకోలేకపోతున్నాను, నిద్రలేకపోతున్నాను. అసలు ఏం చెప్పాలి రివ్యూలోని, ఎలా పండగ చేసుకోవాలో ఆతృత అయిపోతున్నాను అసలు. మామూలు సుకుమార్ గారు బన్నీతో సినిమా తీశారు. నా ప్రేమను ద్వేషంగాను, నా ప్రేమను కోపంగాను, ఫీల్ మై లవ్, ఫీల్ మై లవ్ అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్ కి. ఫ్యామిలీ తండోపు తండాలుగా వెళ్ళిపోతున్నారు. నేను సరదాగా చెప్పిందే ఎగ్జాక్ట్లీ 100% నిజం. ఇలాగెట్టుకుని జాంబిల్లా వెళ్ళిపోతున్నారు కుర్రోళ్ళు అందరూ. వెళ్ళిపోతుంటే థియేటర్లో వాళ్ళందరూ ఆశ్చర్యం అయిపోతున్నారు. బాలీవుడ్ ఏదన్నా సినిమా తీయాలంటే బాహుబలిక పెహలే, బాహుబలిక బాద్ అని డిస్కషన్ చేసుకునేవారు. అలాంటిది పుష్పరాజ్ వెళ్ళి గాడ్ జిల్లా విధ్వంసం చేయడం మొదలు పెట్టాడు. ఒరే బాహుబలి ఒక మొగుడుతోనే తట్టుకోలేకపోతున్నాం, ఈడెవర్రా ఇంటి మీద రంకు మొగుడులా పడ్డాడని చెప్పేసి బాలీవుడ్ లో కాన్లకు అందరూ సౌండ్ లేదు. ప్రభాస్ గారిని అయితే ఏదోలా ఎదుర్కోవచ్చు, ఎందుకంటే ఆయనకి డాన్స్ తెలియదు, ఓన్లీ రఫ్ క్యారెక్టరే తెలుసు. కానీ ఇక్కడ ఉండేవాడు మహా జాదు, జంతర్ మంత్ర బన్నీ ఇక్కడ చుక్కేగానే అంటాడు, నా ప్రేమను ఫీల్ అవ్వండి అంటాడు. డాన్సులు ఇలా 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 చేసేస్తుంటాడు, అలా వైకుంఠపుల్లా పైనుంచి కింద జారిపోతూ ఉంటాడు, రకరకాల విన్యాసాలు చేస్తుంటాడు. మెగాస్టార్ డీజేలో సాంగ్లు పెట్టుకుని కిలకిల దూరిపోతుంటాడు. మామూలు విన్యాసాలు కాదు ఇక్కడ, బన్నీ చేసే విన్యాసాలకు ప్రజలు అయిపోతున్నారు. ఫ్యామిలీలు కనెక్ట్ అవ్వడం అంటే మాటలు అనుకుంటున్నారా? ఇండియా నెట్ 1200 కోట్లు కలెక్ట్ చేసిందంటే మాటలు అనుకుంటున్నారా? యుఎస్ ఓవర్సీస్ 303 కోట్లు కలెక్ట్ చేయడం అంటే మాటలు అనుకుంటున్నారా? ఇట్స్ ఇంపాసిబుల్. బాలీవుడ్ లో సరైన హీరో లేరు, ఉన్న వాళ్ళేమో ముసలి వాళ్ళు అయిపోయారు, ఉన్న కుర్రోళ్ళేమో సరైన టాలెంట్ లేదు, మాస్ హీరోలు కాదు వాళ్ళు. మాస్ హీరోలు అందరూ టాలీవుడ్ లోనే ఉన్నారు. ప్రభాస్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు, అల్లు అర్జున్ గారు కుమ్మి అవతల భారత్. పుష్పరాజును బాలీవుడ్ వాళ్ళు ఓన్ చేసేసుకున్నారు, బన్నీని గుండెల్లో పెట్టేసుకున్నారు. బాలీవుడ్ భాష పేరు పుష్పరాజుకి ఇచ్చేసిన ఆశ్చర్యపోవలసిన పని లేదు. ప్రజెంట్ గాడ్ జిల్లా అని పేరు పెట్టారు. త్వరలో 1-2 సినిమాలు సరైన హిట్లు పడ్డాయా బ్లాక్ బాస్టర్, బాలీవుడ్ భాష రూల్ పుష్పయ్య చేస్తాడు. ఇంకా వరల్డ్ వైడ్ కలెక్షన్ చూసుకున్నట్లయితే 1772 కోట్ల వరకు రావచ్చు. బాలీవుడ్ కలెక్షన్ చూసుకున్నట్లయితే 772 కోట్ల వరకు రావచ్చు. రేపొద్దున పోస్టల్ సిఏ రిలీజ్ అవుతాయి. కానీ ఒకవేళ రేపొద్దున పోస్టల్ రిలీజ్ అవ్వకుండా డైరెక్ట్ గా 1800 కోట్లు వేసినా ఆశ్చర్యపోవాల్సింది. ఎందుకంటే సోమవారం మంగళవారం కలుపుకుని 1800 కోట్లు వేసేసినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఇది 800 కోట్లు వేసినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఎందుకంటే కలెక్షన్స్ కలెక్ట్ చేస్తుంది కనుక. ఇది ఎక్కడితో ఆగదు, ఇది 800కి ఆగదు, అది 1800కి ఆగదు. ఎందుకంటే జనవరి 10వ తారీఖు వరకు ఏ సినిమా కూడా లేదు.